ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. తమిళనాడులో ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక విజయ్ సీఎం అవ్వబోతున్నాడు అని ప్రజలు ఎంతలా అయితే సంతోషపడుతున్నారో, అసలు స్టాలిన్ ఎలా ఓడిపోయారు అని ఇంకొంతమంది అయితే అసలు బీభత్సమైన బాధ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనందరం అసలు అభినందించాల్సిన విషయం ఏంటి అంటే, స్టాలిన్ గారు కూడా మీడియాలోకి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి తన ఓటమిని ఒప్పుకుంటూ ఉన్నాడు. అంటే వేరే వాళ్ళ మీద వేరే దుష్ప్రచారాలు ఇవేం చేయకుండా. సో స్టాలిన్ ఒక గ్రేట్ లీడర్, అది మనందరికీ తెలుసు. అండ్ కొన్ని దశాబ్దాలుగా చూసుకున్నట్లయితే అసలు స్టాలిన్కి కొల్తూరు నియోజకవర్గంలో ఓటమి అనేదే లేదు. దాదాపు 5 జనరల్ ఎలక్షన్స్లలో గెలిస్తే 4 బై ఎలక్షన్స్లలో కూడా గెలిచాడు. అంటే ఓవరాల్ గా 10 సార్లు వేరే ఏ పోటీ లేకుండా సింగిల్ హ్యాండెడ్ గా కొల్తూరు నియోజకవర్గంలో గెలిచారు. మరి అసలు స్టాలిన్ ని ఢీకొట్టింది ఎవరు? కొల్తూరు నియోజకవర్గంలో, అంటే తన సొంత నియోజకవర్గంలోనే ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఆ ప్రజలు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు అన్నది ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. మరి ఎందుకు స్టాలిన్ ఓడిపోయారు అంటే, చాలా మంది చెప్పే విషయం ఏంటంటే రోజా ప్రచారం ఇన్ తమిళనాడు, ఇన్ కొల్తూరు నియోజకవర్గం. అసలు రోజా ఎందుకు ప్రచారం చేసింది అన్నది మనం చూసుకున్నట్టయితే, ముందుగానే చెప్పాలి అంటే, ఈ స్టాలిన్ కి ఉన్న వైసీపీ అంటే జగన్ కి కొంచెం అవినాభావ సంబంధాలు అయితే ఉన్నాయి. వాళ్ళు ఎప్పటి నుంచో కొంచెం క్లోజే. అండ్ మన జగన్ గారు కూడా సీఎం అయినప్పుడు తన ప్రమాణ స్వీకారానికి కూడా స్టాలిన్ గారు వచ్చిన సందర్భాలు కూడా మనం చూసాము. అవన్నీ మన ముందుకు కనిపించాయి. సో ఇలాంటి సంబంధం ఉన్న వీళ్ళు మరి జగన్ ఒకేసారి ఓడిపోయాక మేబీ రోజా అసలు ఇంకా జగన్ మళ్ళీ సీఎం అవుతాడా లేదా అన్న ఈ డౌట్ లో ఉందనుకుంటా. సో అసలు ఇప్పుడు ఏపీలో కొంచెం పక్కకు పెట్టి ఇప్పుడు తమిళనాడుకి వచ్చి తమిళనాడులో ప్రచారాలు చేసింది. మరి స్టాలిన్ అంటే తమిళనాడులో స్టాలిన్ గారు ఏమైనా రాజకీయాలు చూసుకోవడానికి కానీ సినిమా పరంగా ఏమైనా సహాయం చేస్తాడేమో అని కానీ ఏమైతే వచ్చి అంటే రోజా గారు అయితే వచ్చి తమిళనాడులో ప్రచారం చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ అసలు రోజుకి తమిళనాడుకి అసలు ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటి అన్నది చూసుకున్నట్టయితే, స్టాలిన్ ఏమి రోజాని అడగలేదు వచ్చి ప్రచారం చేయమని. అండ్ రోజాకి కూడా ఎంతో కొంత మాత్రం ఉంది. తమిళనాడులో రోజా అంటే ఎవరో ఏంటో తెలుసు. అండ్ కొన్ని సినిమాలలో ఒకప్పుడు చేశారు. అండ్ రోజా వాళ్ళ హస్బెండ్ అయితే ఒక మంచి పెద్ద పెద్ద హీరోస్ తోని కూడా ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో డైరెక్టింగ్ చేసిన అతను. సో ఎంతో కొంత నేమ్ అండ్ ఫేమ్ ఉంది. కానీ ఈమెది ఐరన్ లెగ్ అనేది ఇప్పుడు తమిళనాడు ప్రజలు అంటున్నారు. అసలు ఏ విధంగా అసలు ట్రోల్స్ చేస్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు రోజా మీద అన్నది ఇప్పుడు మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. సోషల్ మీడియాలో అంతా కూడా రోజా ఐరన్ లెగ్ మీదే అయితే ట్రోలింగ్ జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొన్న కేసీఆర్, నిన్న జగన్, నేడు స్టాలిన్. అంటే కేసీఆర్ కి సపోర్ట్ చేస్తే కేసీఆర్ అంటే అంత పెద్ద బలమైన లీడరే ఓడిపోయారు. తర్వాత జగన్ కి సపోర్ట్ చేస్తే జగన్ కూడా ఓడిపోయాడు. ఈ రోజు స్టాలిన్ పరిస్థితి కూడా అదే. ఎంత స్ట్రాంగ్ లీడర్ అయినప్పటికీ కూడా ఒకసారి రోజా సపోర్ట్ చేసింది, ప్రచారం చేసింది అంటే స్టాలిన్ అడుగు వెనకకు పడుతుంది అని ప్రజలు ఆల్రెడీ ముందే కామెంట్ చేశారు. అండ్ ఇప్పుడు వైరల్ అయ్యే విషయం ఏంటి అంటే, ఆల్రెడీ రోజా ఎప్పుడైతే ప్రచారం చేయడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచే కామెంట్స్లలో కూడా లేకపోతే సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా రోజా అడుగు పడిందంటే స్టాలిన్ పార్టీ కథం అన్నట్టుగా. అయితే అది ఇప్పుడు నిజమేనా, నిజంగా రోజాది ఐరన్ లెగ్గేనా అన్న భావాలు అయితే అందరిలో కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో రోజా మీద వచ్చిన ఇంకొన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాము. చూడండి, ఈ మీమ్స్ అంతా కూడా రోజా ప్రచారం చేసే ముందే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. బట్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఏంటి అంటే, నిజంగానే రోజాది ఐరన్ లెగ్, అందుకే స్టాలిన్ ఓడిపోయాడు అని. అంటే ఇప్పుడు ఏదైతే ఆ మీమ్స్ జరిగాయో ఆ మీమ్స్ ప్రకారమే ఇప్పుడు స్టాలిన్ ఓటమికి పాలయ్యాడు. కాబట్టి ఈ వీడియోస్ ఎక్కువగా కూడా వైరల్ అవుతున్నాయి. అసలు ఈ వీడియో చూసుకున్నట్టయితే చూడండి, మన తమిళనాడులో ఆ నియోజకవర్గంలో రోజా చేసిన ప్రచారం ఇవన్నీ కూడా. ఈ ప్రచారంలో డిఎంకే పార్టీకి రోజా ప్రచారం అంటే తమిళనాడులో స్టాలిన్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఒక లాఫింగ్ సింబల్ వస్తుంది. అంటే వీళ్ళందరూ నవ్వుతున్నారు. అంటే రోజా ఎక్కడ ప్రచారం చేసినా గానీ ఆ పార్టీ ఓడిపోవడం ఖాయం. అలాగే రోజాది ఒక ఐరన్ లెగ్, ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా కుప్పకూలుతాయి అనే విధంగా అయితే కామెంట్స్ కావచ్చు, లేకపోతే మీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇది చూడండి, ఇది తమిళనాడు నియోజకవర్గం, ఎక్కడ మన కొల్తూరు నియోజకవర్గంలో మహిళలందరూ కూడా అసలు ఆ రోజా ఫొటోస్ ని అండ్ ఆల్సో ఆ దిష్టి బొమ్మను అయితే దహనం చేస్తున్నారు. ఎందుకంటే రోజా వల్లనే రోజా
ఐరన్ లెగ్ వల్లనే తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయాడు. అసలు స్టాలిన్ ఎంత పెద్ద స్ట్రాంగ్ లీడరో మనందరికీ తెలుసు. అండ్ అక్కడ ప్రజలందరూ కూడా ఏడుస్తున్న పరిస్థితి. రోజా వల్లనే ఇదంతా జరిగింది, రోజా ఒక్కతి రాకపోయి ఉంటే ఈ నియోజకవర్గంలో తప్పకుండా స్టాలినే గెలిచేవాడు. అండ్ గత కొన్ని దశాబ్దాలుగా స్టాలినే ఇక్కడ గెలుస్తున్నాడు, ఒకేసారి అసలు ఎలా ఓడిపోతాడు అన్నది. సో ఇదైతే ఇక్కడ చేస్తున్నారు. అండ్ ఇక డిఎంకే పార్టీకి రోజా ప్రచారం అంటే తమిళనాడులో స్టాలిన్ పరిస్థితి ఏంటి అని. సో ఇది చూసారు కదండి, ఇట్లా రోజా దిష్టి బొమ్మని ఫొటోస్ ని అయితే దగ్నం చేశారు. సో ఇదండి, రోజాని ఐరన్ లెగ్ అంటున్నారు, రోజా హ్యాష్ ట్యాగ్ అని అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే నిజంగానే కొన్ని దశాబ్దాలుగా స్టాలిన్ ఆ నియోజకవర్గంలో అసలు ఎలాంటి పోటీ లేకుండా ఒంటరిగా తను గెలిచిన వ్యక్తి ఇప్పుడు నిజంగానే ఓడిపోయారు అంటే ప్రజలలో కాకుండా నార్మల్గా బయట కూడా అందరు కొంచెం ఆశ్చర్యానికి గురవుతున్నాడు. అసలు తన సొంత నియోజకవర్గంలో ఎలా గెలవకుండా ఓడిపోయాడు అని. ఇక్కడ ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటి అంటే, స్టాలిన్ మీద గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతను టీవీకే పర్సన్ ఇప్పుడైనప్పటికీ కూడా అంతకుముందు అయిన డిఎంకే పార్టీలోనే ఒక నార్మల్ ఒక ఎమ్మెల్యేగా చేశారు. అండ్ ఓవరాల్ గా ఈ డిఎంకే పార్టీ ఇన్ఛార్జ్, ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంతా కూడా ఇతనే చూసుకుంటాడు. అయితే స్టాలిన్ స్టేట్ వైజ్ లీడర్ కాబట్టి ఈ నియోజకవర్గం అంతా కూడా నువ్వే చూసుకో అని ఇన్ఛార్జ్ గా కూడా ఈ వ్యక్తిని పెట్టిన సందర్భం అయితే ఉంది. సో అందుకనే ఆ నియోజకవర్గం అంతా కూడా ఒక మంచి పట్టు సాధించుకున్నాడు. అలాగే టీవీకే పార్టీకి వచ్చాడు, టీవీకే పార్టీలో డైరెక్ట్ గా ఎమ్మెల్యే అయిపోయాడు. అది కూడా జస్ట్ ఒక 8,000 ఓట్ల తేడాతోనైతే స్టాలిన్ ఓడిపోవడం జరిగింది. అసలు నిజంగా మీరేమనుకుంటున్నారో చెప్పండి. రోజా లెగ్ నిజంగా ఐరన్ లెగ్గా? రోజా ఏ పార్టీలో అంటే ఆ పార్టీ విఫలం అవ్వడం ఖాయమా? మీరేమంటున్నారో కూడా మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలియజేయండి.